లదాఖ్లో నిరసనకారులు బీజేపీ పార్టీ కార్యాలయానికి ఎందుకు నిప్పు పెట్టారు? ఈ నిరసనకారుల వల్ల అక్కడ 4 చనిపోయారు. అదే కాకుండా 40 మంది పోలీసులకు గాయాలైనాయి. ఇంకా 80 మంది సిఆర్పిఎఫ్ పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళకు కూడా గాయాలైనాయి. ఇక్కడ లదాఖ్లో అసలు నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ డిమాండ్ ఏంటంటే లదాఖ్ అనేది ఇప్పుడు యూనియన్ టెరిటరీ కదా, 370 ఆర్టికల్ను తీసేసి దీన్ని యూనియన్ టెరిటరీ చేసారు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు లదాఖ్ను యూనియన్ టెరిటరీ నుంచి తీసేసి స్టేట్ వుడ్ ఇవ్వాలి, అంటే రాష్ట్ర హోదా కల్పించాలనేది వాళ్ళ డిమాండు. అదే కాకుండా రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్స్ అనేది చేస్తున్నారు. ఇక్కడ యూనియన్ టెరిటరీ ఉంటే వాళ్ళకి ఏం నష్టం ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు యూనియన్ టెరిటరీ ఉండడం వల్ల వాళ్ళకు ఒక సపరేట్ గవర్నమెంట్ అనేది లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే లెఫ్టినెంట్ గవర్నర్ గారిని పెట్టి ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఆ యూనియన్ టెరిటరీ అనేది పాలిస్తున్నారు కనుక వీళ్ళకు నష్టం అనేది జరుగుతుందని చెప్పి వీళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇది జెన్జీ ప్రొటెస్ట్ అయితే కాదు, కానీ మీరేమనుకుంటున్నారో దీని గురించి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.